హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐస్ అకాడమీ. ఈరోజు మనం రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఒక కొత్త క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. సో వీడియో కాంపోనెంట్స్ చూస్తే కనుక వైఎన్ న్యూస్ దాంతోపాటు అసలు ఈ క్యాంపెయిన్ దేని గురించి, అలానే స్టేటస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఇన్ ఇండియా ఏంటి అండ్ రీజన్స్ బిహైండ్, దాంతోపాటు ఇంపాక్ట్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఏంటి, రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఉమెన్కి పెంచడానికి ఒక ప్రపోజల్ అనేది ఒక కమిటీ రికమెండేషన్స్తో ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో దాని గురించి తెలుసుకుందాం. అలానే చైల్డ్ మ్యారేజెస్ని ఆపడానికి కానీ లేకపోతే ఉమెన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మెజర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం తీసుకుంటుందనేది తెలుసుకుందాం. అలానే గ్లోబల్ సినారియో ఏంటనేది కూడా తెలుసుకుందాం. సో ఈ సిలబస్ అనేది మనం చూస్తే కనుక ఈ టాపిక్కి సంబంధించిన సిలబస్ మనకి పాలిటీ, గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్, సో రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ, బాల్ వివాహ్ ముక్త్ భారత్ అంటే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా అనేది ఇంగ్లీష్లో. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో వాళ్ళు లాంచ్ చేశారు. ఎందుకు అని అంటే మనకి ఇంతకు ముందు 2006లో చైల్డ్ మ్యారేజ్ రేట్ ఎంత ఉండేది ఇండియాలో? ఆల్మోస్ట్గా 47% ఉండేది. మరి ఆ 47% ఇప్పుడు ఆల్మోస్ట్గా మనకి 23%కి వచ్చింది. సో ఇప్పుడు 2019-2021 టైంలో మనకి 23%గా ఉంది. మరి ఈ పర్టికులర్ క్యాంపెయిన్ ఆర్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసి ఏం టార్గెట్గా పెట్టుకున్నారు? సో ఇప్పుడున్న 23% ఏదైతే మనకి 2021 డేటాని బట్టి దాంట్లో ఉన్న స్టేటస్ని, అంటే 23% నుంచి 2029 వరకు దీన్ని 5%కి తగ్గించాలి అని. అంటే ఇండియాలో ఉన్న చైల్డ్ మ్యారేజెస్ని 5%కి తగ్గించాలి ఎప్పటి వరకు? 2029 వరకు అనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది, రైట్? సో దీని గురించి ఫర్దర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక అసలు క్యాంపెయిన్లో ఏం మెయిన్గా ఫోకస్ చేస్తున్నారు అంటే ఫోకస్డ్ అప్రోచ్. సో చైల్డ్ మ్యారేజెస్ని 5% బై 2029 చేయాలనేది మెయిన్ టార్గెట్ అయినప్పటికీ కొన్ని ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి. లైక్ 7 స్టేట్స్లో చైల్డ్ మ్యారేజ్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట, ప్రివలెన్స్ అనేది. సో వాటిల్లో చూస్తే కనుక మనం వెస్ట్ బెంగాల్ ఒకటి, బీహార్ ఒకటి, జార్ఖండ్, రాజస్థాన్, త్రిపుర, అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో ఇలా మనకి 7 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో చైల్డ్ మ్యారేజ్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. మరి వీటిల్లో ఉన్న చైల్డ్ మ్యారేజ్ రేట్ని తగ్గించడంతో పాటు నేషనల్గా చూస్తే కనుక 5% బై 2029 తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ టార్గెట్స్ని మనం ఎలా అచీవ్ చేయాలనుకుంటున్నారు అని అంటే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. అంటే మనం చైల్డ్ మ్యారేజ్ని ఆపాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా మనకి అక్కడ లోకల్ నుంచి హెల్ప్ ఉంటే తప్పించి మనం చైల్డ్ మ్యారేజెస్ని రూట్ లెవెల్లో ఆపలేము. ఎందుకంటే చాలా వరకు వీటిని సీక్రెట్గా తెలియకుండా చేస్తుంటారు. అలాంటప్పుడు కమ్యూనిటీ అంటే మనం సమాజంలో అవేర్నెస్ని తీసుకొస్తే కనుక వాళ్ళు మనకి కంప్లైంట్ చేయడం, అలాంటి వాటిని బట్టి మనం వీటిని ప్రివెంట్ చేయడం అనేది ఈజీగా అవుతుంది. సో దానికోసం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కల్పిస్తూ, సో ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాల్సింది అస్సాంలో రీసెంట్గా కామిక్ కమాండోస్ అనే ఒక లోకల్ ఇనిషియేటివ్ అనేది చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి కూడా వాళ్ళు లాంచ్ చేశారు. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎంసీక్యూ ఫార్మాట్లో అడగవచ్చు. సో అస్సాంకి సంబంధించిన కామిక్ కమాండోస్, రైట్? దెన్ లీగల్ ఎంపవర్మెంట్ ఏంటి? సో ఇక్కడ మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ని స్ట్రెంగ్తన్ చేసి వాటిని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడానికి కూడా ఈ క్యాంపెయిన్ అనేది హైలైట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకు ఆల్రెడీ 2006లో ఉంది. సో దీని ప్రకారం మనం చైల్డ్ మ్యారేజెస్ని పీనల్ ఆఫెన్స్గా చూస్తున్నాం. అంటే పనిష్మెంట్తో పాటు ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తున్నాం. బట్ వాటి ఎన్ఫోర్స్మెంట్ అనేది స్ట్రిక్ట్గా లేదు. ఆ ఎన్ఫోర్స్మెంట్ని ఇంకా స్ట్రిక్టన్ చేస్తూ చైల్డ్ మ్యారేజ్ రేట్స్ని తగ్గించడం అనేది మెయిన్గా ఉద్దేశం. దాంతోపాటు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. సో జనరల్గా మనకి చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అని తెలిసినా కంప్లైంట్ చేస్తే వాళ్ళు మన ఎలా టార్గెట్ చేస్తారో ఈ భయాలు, అప్రిహెన్షన్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ లేకుండా ఒక డిజిటల్ పోర్టల్ క్రియేట్ చేసి దాంట్లోనే మనం ఆన్లైన్లో రిపోర్టింగ్ కానీ కంప్లైంట్ మెకానిజం చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది, రైట్? సో దెన్ ఇక్కడ స్టేటస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఇన్ ఇండియా ఏంటి అని అంటే ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసినట్టు ఇండియాలో ఇంతకుముందు అంటే ఇదంతా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఉంది కదా, ఆ డేటాని తీసుకుంటే మనకి 2006లో 47% ఉండేది. సో ఇప్పుడు అది 23% అయింది. ఇప్పుడు 2019-21 టైంలో అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 డేటా ప్రకారం ఇది రేట్గా ఉంది. సో ఆల్రెడీ మనం చూసినట్టు 7 డిఫరెంట్ స్టేట్స్లో మాత్రం మనకి చైల్డ్ మ్యారేజ్ ప్రివలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఎక్కువగా ఉంది. ఓకే, సో రూరల్ ఏరియాస్లో ఎక్కువగా ఉంది. మరి వీటికి గల కారణాలు తెలుసుకునే ముందు ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్గా ఒక కేస్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. సో విశాఖ గైడ్ లైన్స్ అని మనం చూస్తాం కదా. సో ఈ విశాఖ గైడ్ లైన్స్ అనేది మనకి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్, రైట్? సో పాష్ యాక్ట్ అని అంటాం కదా.
ఇది 2013లో మన ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్, రైట్. సో దీనికి బ్యాక్ డ్రాప్ అనేది మనకి విశాఖ గైడ్ లైన్స్ అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మనం ఎగ్జాంపుల్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజంగా చెప్పుకోవచ్చు. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ కేసుకి చైల్డ్ మ్యారేజ్కి గల సంబంధం ఏంటి అని చూస్తే కనుక ఇక్కడ మనకి విశాఖ గైడ్ లైన్స్ కేసు అనేది అసలు ఎందుకు ఫైల్ అయింది సుప్రీంకోర్టులో అంటే, మనకి బన్వరీ దేవి అని రాజస్థాన్లో ఒక ఆశా వర్కర్ ఉన్నారు. ఆమె ఆశా వర్కర్గా ఉన్నప్పుడు తను కొన్ని చైల్డ్ మ్యారేజెస్ అక్కడ లోకల్ ఏరియాలో ఒక అప్పర్ కాస్ట్ ఫ్యామిలీలో చాలా చిన్న ఏజ్ ఉన్న ఒక అమ్మాయికి మ్యారేజ్ జరుగుతుంది అని తెలిసి తనంతా ఫైట్ చేసి ఆ చైల్డ్ మ్యారేజ్ని ఆపడం జరిగింది. సో దానికి ప్రతీకారంగా ఆ విలేజ్లో ఉన్న అప్పర్ కాస్ట్ మెన్ చాలా మంది కలిసి తనని గ్యాంగ్ రేప్ చేశారు. సో ఆమె ఆశా వర్కర్గా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది కాబట్టి అప్పటి నుంచి మనకి సుప్రీంకోర్టు అనేది విశాఖ గైడ్ లైన్స్ ఇవ్వడం, దాని ద్వారా మనం తర్వాత పాష్ యాక్ట్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మనం అర్థం చేసుకుంటే సొసైటీలో ఎలాంటి పాలిటిక్స్ కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉమెన్ కానీ లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది, రైట్. దెన్ రీజన్స్ బిహైండ్ అని చూస్తే కనుక పావర్టీ అండ్ ఎకనామిక్ ప్రెషర్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే రూరల్ ఏరియాస్లో ఎక్కువ మంది మెన్ అంటారు అబ్బాయిలు ఉంటే ఏంటంటే వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్గా ఆర్ ఎర్నింగ్ హ్యాండ్స్గా చూస్తారు. అదే అమ్మాయిలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి తొందరగా పెళ్లి చేసి పంపించేస్తే వాళ్ళని ఫీడ్ చేయాల్సిన అవసరం కానీ లేకపోతే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా ఖర్చులు ఇవన్నీ బేర్ చేసే ఎక్స్పెన్సెస్ అవన్నీ చూసుకుని తొందరగా పెళ్లి చేసి పంపించడానికి ట్రై చేస్తారు. సో పావర్టీ అండ్ ఎకనామిక్ ప్రెషర్స్ అనేవి మెయిన్ రీజన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్గా కనిపిస్తుంది. అలానే కల్చరల్ అండ్ సోషల్ నార్మ్స్. సో జనరల్గా ఏంటి అంటే అమ్మాయిల్ని ప్రెస్టేజ్గా ఆర్ సోషల్ హానర్గా చూస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక వయసు వచ్చే లోపు వాళ్ళకి ఊహ తెలిసిన లోపే చైల్డ్ మ్యారేజ్ చేసేస్తే వాళ్ళు వాళ్ళ ఓన్ లైఫ్ చాయిసెస్ తీసుకోకుండా రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనే సొసైటల్ యాటిట్యూడ్ ఆర్ టెండెన్సీ అనేది కూడా చైల్డ్ మ్యారేజెస్కి ఒక రీజన్ అనమాట. దెన్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎప్పుడైనా కూడా ఉమెన్కి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటే కనుక మనకు జనరల్గా ఉమెన్ ఎవరైతే ఎడ్యుకేటెడ్గా ఉంటారో వాళ్ళు బెటర్ చాయిసెస్ చేసుకోగలరు. అంటే కొంచెం ఎర్లీ మ్యారేజెస్ అయినప్పటికీ వాళ్ళ ఉమెన్ హెల్త్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ఎర్లీ మ్యారేజ్ అయితే కనుక ఎర్లీ రిప్రొడక్షన్ అవుతుంది, దానివల్ల ఈవెన్ ఉమెన్ హెల్త్తో పోలిస్తే చైల్డ్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో మనకు చూస్తే లాస్ట్ ఇయర్ యూపీలో ఆల్మోస్ట్ 24 hours ఆఫ్ టైంలోనే మనకు ఆల్మోస్ట్ 10 members ఇన్ఫాంట్స్ ఎవరైతే ఎర్లీ ఏజ్ మ్యారేజ్ వల్ల పుట్టారో వాళ్ళందరూ కూడా 24 hours ఆఫ్ స్పాన్లో చనిపోవడం జరిగింది. సో ఇలాంటి ఇన్స్టెన్సెస్ చాలా ఫ్రీక్వెంట్గానే జరుగుతున్నాయి ఇండియాలో. అంటే ఎప్పుడైనా ఎర్లీ ఏజ్లో చైల్డ్కి మ్యారేజ్ అయింది అని అంటే అప్పుడు ఖచ్చితంగా రిప్రొడక్షన్ అనేది ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఉమెన్కి రిప్రొడక్టివ్ బేరింగ్ అనే కెపాసిటీ రాకముందే తన కెపాసిటీ లేకపోవడం వల్లనే తన చైల్డ్ బేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉమెన్ హెల్త్తో పాటు చైల్డ్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఎనిమిక్గా పుట్టడం కానీ, అండర్ వెయిట్ కానీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీతో పాటు మెటర్నల్ మోర్టాలిటీ కానీ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అనేది ఉంటుందో ఉమెన్కి అప్పుడు తను కొంచెం బెటర్ డెసిషన్స్ తీసుకోగలదు మ్యారేజ్ ఏజ్ కానీ లేకపోతే రిప్రొడక్షన్కి సంబంధించి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేరెంట్స్లో ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ చేయకపోతే ఒక ఏజ్ వచ్చేంత వరకు మళ్ళీ ఉమెన్ని కాపాడుకోవడం అనేది కూడా ఈ రోజుల్లో ఒక ఛాలెంజింగ్గా అయింది. సో సెక్షువల్ అసాల్ట్స్ కానీ రేప్స్ కానీ ఇలాంటివి జరుగుతాయేమో అనే రీజన్తో తొందరగా పెళ్లి చేసి పంపించేస్తే తనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది అనే రీజన్ కూడా చైల్డ్ మ్యారేజ్ వెనుక కనిపిస్తుంది. దెన్ వీక్ లా ఎన్ఫోర్స్మెంట్. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ఉంది, దాని తర్వాత పాష్ యాక్ట్ ఉంది, ఇలాంటివి మనకు పాస్కో యాక్ట్ ఉంది. ఇలాంటి యాక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఆల్మోస్ట్ ఒక 23% ఇండియాలో ఉన్నాయి అని అంటే అర్థం ఏంటి అంటే వీక్ లా ఎన్ఫోర్స్మెంట్. సో వాటిని స్ట్రింజెంట్ చేయడం కూడా ఈ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం. అలానే మనకి COVID-19 తర్వాత చాలా వరకు ఏమైందంటే ఎకనామిక్ బర్డెన్ అనేది పెరిగింది. అంటే ఆ 2 years లాక్డౌన్లో ఉండి సంపాదన పెద్దగా లేకపోవడం వల్ల కూడా కూతుర్లను చదివించాలని కానీ లేకపోతే వాళ్ళని పోషించాలన్నా కూడా వాళ్ళ ఎకనామిక్ కెపాసిటీ లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి చదివించాలనే థాట్ ఉన్నా కూడా వేరే సోర్సెస్ ఆర్ వేరే దారులు లేకపోవడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా చైల్డ్ మ్యారేజ్కి ఫోర్స్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. దెన్ మరి ఇప్పుడు రిలేటెడ్ ఇనిషియేటివ్స్ చూస్తే కనుక లీగల్ ప్రొవిజన్స్. మన లీగల్ ప్రొవిజన్స్ ఏంటి ఇండియాలో అంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది 2006లో ఉంది. సో ఇది మనకి కరెంట్ ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ను ఆపడానికి ఉన్న లీగల్ మెకానిజంగా చెప్పొచ్చు. మరి దేన్ని రీప్లేస్ చేసింది అని అంటే చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెయింట్ యాక్ట్. సో చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెయింట్ యాక్ట్ అనేది మనకి శారదా యాక్ట్ అని కూడా అంటాం. ఇది మనకి 1929లో పాస్ చేసిన యాక్ట్, రైట్. సో దీన్ని రీప్లేస్ చేస్తూ 2006లో మనం దీన్ని లా పాస్ చేసుకోవడం జరిగింది. అలానే మనకి పాక్సో యాక్ట్ అనేది కూడా ఉంది. సో 2012లో మనకి పాక్సో
ఓకే, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అసాల్ట్ యాక్ట్ అనేది కూడా ఉంది, ఆఫెన్స్ ఉంది. దాంతోపాటు మనకి రీసెంట్గా మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనే దాన్ని పెంచడానికి జయా జైట్లీ టాస్క్ ఫోర్స్ రికమెండేషన్స్ మేరకు గవర్నమెంట్ కూడా దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మనకు ఈ లా ప్రకారం ఏంటి, 18 years ఉంది మ్యారేజబుల్ ఏజ్ ఫర్ ద గర్ల్. బట్ ఇప్పుడు వీటిని 18 years నుంచి 21 yearsకి మార్చాలి అని చెప్పి జయా జైట్లీ టాస్క్ ఫోర్స్ రికమెండ్ చేయడం జరిగింది. సో పనిష్మెంట్స్ ఏంటి, ఒకవేళ ఇక్కడ ఉన్న లా మనం ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయకుండా వాటిని మనం డైల్యూట్ చేస్తూ చైల్డ్ మ్యారేజెస్కి వెళ్తే కనుక మనకి 2 years ఇంప్రిజన్మెంట్తో పాటు 1 lakh rupees ఫైన్ కూడా విధిస్తారు. సో ఇది కొంచెం పెంచాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటప్పుడే డిటరెన్స్ అనేది మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో దెన్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ని కూడా రికమెండ్ చేయడం జరిగింది. సో మనకి ఇలా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఏంటంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ లాగా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైతే వల్నరబిలిటీ ఎక్కువ ఉందో అక్కడ వాళ్ళు ప్రాపర్ విజిలెన్స్ని మెయింటైన్ చేస్తూ అక్కడ చైల్డ్ మ్యారేజెస్ రేట్ని తగ్గించడానికి వీళ్ళని గవర్నమెంట్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇలా మనకు ఆల్రెడీ కొన్ని మెషర్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తోంది చైల్డ్ మ్యారేజెస్ విషయంలో అంటే, ఎప్పుడైతే మనకి చైల్డ్ మ్యారేజ్ అనేది కొన్నిసార్లు మనకి లోకల్ లాస్గా చెప్తారు. ఆర్ ఓకే, లోకల్ లాస్ అంటే ఏంటి, మనకి ఏదైనా కొన్ని కస్టమ్స్ కానీ ఆ లోకల్ ఏరియాస్లో ఇది ప్రివలెంట్గా ఉంది అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మనకి ఆర్డినరీ లా ఏదైతే గవర్నమెంట్ ఆర్ పార్లమెంట్ పాస్ చేస్తుందో దాన్ని ఇది ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. జనరల్గా లోకల్ లాస్ అనేవి కస్టమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి. బట్ ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ అనే దానికి సైంటిటీ లోకల్ లాలో ఉంది అని చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇవి ఖచ్చితంగా అంటే పర్సనల్ లాస్ ఏవైతే ఉంటాయో ఆ పర్సనల్ లాస్ అనేవి ఇలాంటి లాస్ని ఓవర్ రైడ్ చేయలేవు అని చెప్పింది అనమాట. అంటే ఈ పర్సనల్ లాస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇస్లామిక్ లా షరియత్ ఉంది, దాంట్లో మ్యారేజబుల్ ఏజ్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్ ఏంటి అంటే ప్యూబర్టీ ఎప్పుడు అచీవ్ చేస్తే వాళ్ళు అప్పుడే అనమాట. సో ప్యూబర్టీ అనేది మ్యారేజబుల్ ఏజ్గా ఉంది ఇస్లామిక్ ట్రెడిషన్లో. మరి దాన్ని మనం సైట్ చేస్తూ చైల్డ్ మ్యారేజ్ వ్యాలిడే అని చెప్పడానికి కుదరదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే దాని ప్రకారం ఇలా మీరు పర్సనల్ లాస్ని అప్లై చేస్తే కనుక చైల్డ్కి ఉన్న రైట్ టు మ్యారేజ్ అనేది ఆర్ రైట్ టు మేక్ హర్ ఓన్ లైఫ్ చాయిస్ అనేది అండర్ ఆర్టికల్ 21ని కాంప్రమైజ్ చేస్తున్నట్టే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మనం ఇండియన్ లాస్ ప్రకారం వాళ్ళని పీనలైజ్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మరి ఇక్కడ బాల్ వివాహ్ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి మనం చూస్తే కనుక ఈ క్యాంపెయిన్లో మనం ఏం డిస్కస్ చేసాం, 5%కి చైల్డ్ మ్యారేజెస్ని తగ్గించాలి 2029లోని. ఎస్పెషల్లీ 7 states కూడా మనకి వెస్ట్ బెంగాల్తో పాటు బీహార్ అండ్ త్రిపుర, ఈ 3 top states ఏవైతే ఉన్నాయో చైల్డ్ మ్యారేజెస్ రేట్ ఎక్కువగా ఉన్న స్టేట్స్, వీటిని ఫోకస్ చేస్తూ ప్లస్ ఎక్కడైతే చైల్డ్ మ్యారేజ్ పాకెట్స్ ఎక్కువ ఉన్నాయో వాటిని ఫోకస్ చేస్తూ ఇంకా లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది పెంచుతూ డిజైర్డ్ రిజల్ట్ అచీవ్ చేయడానికి ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది మనకి UN SDG 5 ఏదైతే జెండర్ ఈక్వాలిటీ ఉంటుందో దాన్ని అచీవ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో మనం 2029కి ఇది అచీవ్ చేసాము అంటే మన UN SDG గోల్స్ మనం ఎప్పటి వరకు టార్గెట్గా పెట్టుకున్నాం, 2030కి టార్గెట్గా పెట్టుకున్నాం కాబట్టి దాన్ని అచీవ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. రైట్, దెన్ సో మనం గ్లోబల్ సినారియో చూసాం ఇప్పుడే. సో గ్లోబల్ సినారియో చూస్తే కనుక యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్గా 12 million చైల్డ్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి పర్ ఇయర్. ఓకే, సో పర్ ఇయర్ మనకి 12 million చైల్డ్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి. దాంతోపాటు మనకి UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5కి అచీవ్ చేయడానికి కూడా ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఈ రేట్లో జరిగితే కనుక అది ఖచ్చితంగా డిటరెన్స్ అనేది మనకి క్రియేట్ చేయలేదు అని అర్థమవుతుంది. ఓకే, అంటే మనకి UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5ని అచీవ్ చేయడానికి ఇది ఒక హిండ్రన్స్ లాగా కూడా కనిపిస్తుంది. సో దాంతోపాటు ఇంపాక్ట్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఏంటి అని, సో ఇంపాక్ట్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అంటే ఏంటి, ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది హర్ట్ అవుతుంది అండ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఈజ్ ఆల్సో గెటింగ్ ఇంపాక్టెడ్. హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఉంటుంది. సో తనకున్న రైట్ టు లైఫ్ చాయిసెస్ అనేది కూడా ఆర్ రైట్ టు లైఫ్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. అలానే కొన్నిసార్లు ట్రాఫికింగ్ కానీ, ఓకే, సో ట్రాఫికింగ్ కానీ సోషల్ ప్రెషర్ వల్ల కూడా చైల్డ్ మ్యారేజెస్ అనేవి జరుగుతుంటాయి. సో ఇది ఖచ్చితంగా మెంటల్ హెల్త్ ఆఫ్ ద ఉమెన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. రైట్, సో మెయిన్గా మనకి ఎడ్యుకేషన్తో పాటు హెల్త్, న్యూట్రిషన్, అలానే రైట్ టు లైఫ్, దాంతోపాటు ట్రాఫికింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చైల్డ్ మ్యారేజ్లో ఏంటంటే కొన్నిసార్లు అబ్బాయి సైడ్ అదొక డౌరీ అనేది తీసుకోవడం అనేది ఇమీడియట్ ఫైనాన్షియల్ రిలీఫ్ ఉంటుందనే దానికి వాళ్ళు ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళలో ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే వాళ్ళని ట్రాఫికింగ్కి ఎంకరేజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. రైట్, దెన్
సో లీగల్ ఇంటర్వెన్షన్స్ ఏంటి ఇండియాలో చూస్తే కనుక మనకి 3 యాక్ట్స్ అనేవి మెయిన్గా ఉన్నాయి. సో పాక్సో ఒకటి, చైల్డ్ రిలేటెడ్ సెక్షువల్ అఫెన్సెస్ని ఆపడానికి 2012లో, దాంతోపాటు మనకి ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది 2006లో ఉంది, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, దాంతోపాటు పాష్ యాక్ట్ అనేది ఉంది, రైట్. సో ఇప్పుడు ఈ క్యాంపెయిన్ లాంటివి కూడా మనకి కనిపిస్తున్నాయి, రైట్. దెన్ మనకి ఇప్పుడు స్కీమ్స్ విషయానికి వస్తే కనుక సుకన్య సమృద్ధి యోజన. మరి సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటి? సో ఇది మనం దేంట్లో భాగంగా లాంచ్ చేస్తాం? బేటీ బచావ్ బేటీ పడావ్. సో బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ప్రోగ్రాంలో భాగంగా దీన్ని లాంచ్ చేశారు. ఎప్పుడు? 2015లో. మరి దీని ఉద్దేశం ఏంటి అని అంటే, మనం ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఫైనాన్షియల్గా కొంచెం మనీ అనే దాన్ని ఇన్సూరెన్స్ ఫామ్లో కానీ మనం సేవ్ చేసుకుని ఫ్యూచర్లో చైల్డ్ ఎడ్యుకేషన్కి కానీ చైల్డ్ మ్యారేజ్కి కానీ దాన్ని ఉపయోగపడే విధంగా ఫైనాన్షియల్గా కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది పేరెంట్స్కి కలగాలి అనే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? బాలికా సమృద్ధి యోజన. మరి బాలికా సమృద్ధి యోజన కింద మనం ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్లో గర్ల్ చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్ని ఇంక్రీజ్ చేస్తూ డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనే దాన్ని డిజైన్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ బేటీ బచావ్ బేటీ పడావ్. సో మనకి హర్యానాలో దీన్ని 2015లో లాంచ్ చేయడం జరిగింది. హర్యానాలో ఎందుకు లాంచ్ చేశారు అని అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ అయినప్పటికీ లాంచ్ చేసింది హర్యానాలో. ఎందుకు అంటే మనకి ఇక్కడ చైల్డ్ సెక్స్ రేషియోతో పాటు సెక్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంది. సో ఆల్మోస్ట్ మనకి 943 ఓవరాల్ సెక్స్ రేషియో ఉంటే హర్యానాలో అది 860స్లోనే ఉంది. అంటే అక్కడ ఎక్కువగా ఫీమేల్ ఫిటిసైడ్ జరగడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అనే రీజన్తో వాటిని ఆపడానికి, అలానే గర్ల్ చైల్డ్ని సేవ్ చేస్తూ గర్ల్ చైల్డ్ని ఎడ్యుకేట్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఇనిషియేటివ్ బేటీ బచావ్ బేటీ పడావ్. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది 3 మినిస్టీరియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇక్కడ. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో 3 మినిస్ట్రీస్ ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాయి. దెన్ మరి గ్లోబల్ కాంటెక్స్ట్ విషయానికి వస్తే కనుక ఇండియాలో చైల్డ్ మ్యారేజ్ రేట్ తగ్గడం అనేది సౌత్ ఏషియాలో ఉన్న చైల్డ్ మ్యారేజ్ బర్డెన్ని తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ చేసింది. బట్ సౌత్ ఏషియాలో కంపేర్ టు ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్తో పోలిస్తే కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా వరల్డ్ వైడ్ చూస్తే కనుక సౌత్ ఏషియాలో స్టిల్ చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఎక్కువగానే ప్రివలెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఛాలెంజెస్ విషయానికి వస్తే ఇలా చైల్డ్ మ్యారేజెస్ జరిగినప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఖచ్చితంగా హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ ద ఉమెన్ అనేది అండ్ చిల్డ్రన్ది కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్మోస్ట్ ఎవరైతే చైల్డ్ మ్యారేజ్ ద్వారా పుడుతున్నారో వాళ్ళు 55% ఆఫ్ ద ఉమెన్ ఎవరైతే మనకి లెస్ దాన్ 18 మ్యారేజ్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళల్లో మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోర్ దాన్ 50% ఎనిమిక్గా కానీ లేకపోతే ఏదో ఒక హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో పుట్టడం జరుగుతుంది. అంటే మనకు ఆల్మోస్ట్ 55% ఉమెన్ ఎవరైతే లెస్ దాన్ 18 ఇయర్స్ లోపల పెళ్లి చేసుకోవాల్సి వస్తుందో వాళ్ళలో పుట్టిన 50% చిల్డ్రన్లో ఈ ఎనీమియాతో పాటు అండర్ వెయిట్ కానీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటివి ఆపాలి అని అంటే కనుక ఖచ్చితంగా అవేర్నెస్తో పాటు స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా అవసరం. సో నెక్స్ట్ నిన్నటి ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటని చూద్దాం. సో విత్ రిఫరెన్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. So according to Article 25 of Indian Constitution, so this is available to citizens as well as foreigners of the other countries. So is statement correct? And rights stated under Article 25 are subject to public order, morality and health and other provisions related to fundamental rights. So both of the statements correct kabatti answer 1 and 2. But ee practice question ki answer entane chuddam. So which of the following statements about child marriage are correct? So minimum legal age for marriage of girls in India is 18 years and boys it is 21 years. So then Prohibition of Child Marriage Act 2006 aims to prevent child marriages but doesn't provide any punishment for parents or guardians. Then third, prevalence of child marriage in India has decreased significantly in the last decade but remains a serious challenge in the rural areas. So వీటిలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Then mains question. So child marriage is a violation of human rights and a significant barrier to social economic development. Discuss the causes and consequences, effectiveness of legal policy measures taken to address the issue in India. So దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈరోజు మనం ఈ వీడియోలో బాల్ వివాహ్ ముక్త్ భారత్ క్యాంపెయిన్ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లాంచ్ చేసిన కాంటెక్స్ని మనం అర్థం చేసుకుంటూ టార్గెట్స్ ఏంటి, దీంట్లో భాగంగా ఏం లాంచ్ చేశారు, అలానే మనం చైల్డ్ మ్యారేజ్ వెనుకలు ఉన్న రీజన్స్ ఏంటి, దానివల్ల కలిగే ఇంపాక్ట్ ఏంటి, గవర్నమెంట్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఏంటి, గ్లోబల్ సినారో ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.